హలో అండి, వెల్కమ్ టు స్టడీ ఫ్యామిలీ. ఈరోజు ఈ వీడియోలో కాకతీయుల కాలం నాటి శాసనాలు, వాటి వివరణ గురించి తెలుసుకుందాం. మొదటగా బయ్యారం చెరువు శాసనం. ఈ శాసనాన్ని వేయించినది మైలాంబ వేయించారు. ఈ మైలాంబ గణపతి దేవుని యొక్క సోదరి. ఈ శాసనాన్ని క్రీస్తు శకం 1219 సంవత్సరంలో వేయించారు. ఈ శాసనం ప్రకారం కాకతీయుల మూల పురుషుడు వెన్నడు లేదా వెన్నరాజు. ఈ వెన్నరాజునే వెన్న భూపతి అని కూడా అంటారు. కాకతీయులు దూర్జయ వంశానికి చెందినవారని ఈ బయ్యారం చెరువు శాసనం తెలియజేస్తుంది. నెక్స్ట్ మాగళ్ళు లేదా మాంగళ్ళు శాసనం. ఈ శాసనాన్ని వేయించినది దానార్ణవుడు వేయించాడు. ఈ దానార్ణవుడు ఎవరు అంటే వేంగి చాళుక్యుల రాజు. ఈ దానార్ణవుడు ఈ మాగళ్ళు శాసనాన్ని క్రీస్తు శకం 956 సంవత్సరంలో వేయించారు. ఈ శాసనం ప్రకారం కాకతీయుల మూల పురుషుడు కాకర్తె గుండెన. ఇందాక బయ్యారం శాసనం ప్రకారం కాకతీయుల మూల పురుషుడు వెన్నడు లేదా వెన్నరాజు అని చెప్పుకున్నాం. ఈ మాగళ్ళు శాసనం ప్రకారం కాకతీయుల మూల పురుషుడు కాకర్తె గుండెన. మాగళ్ళు గ్రామాన్ని కాకర్తె గుండెన విజ్ఞప్తి మేరకు దానార్ణవుడు దొమ్మన శర్మ అనే బ్రాహ్మణుడికి దానం చేసినట్టుగా ఈ మాగళ్ళు శాసనం తెలియజేస్తుంది. నెక్స్ట్ మోటుపల్లి శాసనం. ఈ శాసనాన్ని గణపతి దేవుడు వేయించాడు. ఇది అతి ముఖ్యమైన ఓడరేవుగా, విదేశీ వాణిజ్యానికి ప్రసిద్ధి చెందినటువంటి ఓడరేవుగా ఈ మోటుపల్లి శాసనం తెలియజేస్తుంది. నెక్స్ట్ మోటుపల్లి అభయ శాసనం. ఈ శాసనంలో మోటుపల్లిని దేశీయ కొండ పట్టణం అని పేర్కొన్నారు. నెక్స్ట్ దుగ్గిరాల శాసనం. ఈ శాసనాన్ని కూడా గణపతి దేవుడే వేయించారు. ఇందాక చెప్పినటువంటి మోటుపల్లి అభయ శాసనాన్ని కూడా గణపతి దేవుడే వేయించారు. ఈ దుగ్గిరాల శాసనం ప్రకారం కాకతీయుల కాలం నాటి న్యాయ వ్యవస్థ గురించి, అదేవిధంగా గ్రామ సరిహద్దు వివాదం గురించి కూడా ఈ దుగ్గిరాల శాసనం తెలియజేస్తుంది. నెక్స్ట్ హనుమకొండ శాసనం. ఈ శాసనాన్ని రుద్రదేవుడు వేయించాడు. ఈ రుద్రదేవుణ్ణి 1వ ప్రతాపరుద్రుడు అని కూడా అంటారు. ఈ శాసనాన్ని క్రీస్తు శకం 1163 సంవత్సరంలో వేయించాడు. రుద్రదేవుడు స్వతంత్ర పరిపాలనను ప్రకటించుకొని పరిపాలన కొనసాగించాడు. ఇతని కంటే ముందున్నటువంటి రాజులు సామంత రాజులుగా పనిచేశారు. అంటే సామంత రాజులుగా పరిపాలనను కొనసాగించారు. ఇతని కాలం నుండి స్వతంత్రాన్ని ప్రకటించుకొని వీరు పరిపాలన సాగించారు. అయితే ఈ హన్మకొండ శాసనము గణపతి దేవుని యొక్క విజయాల గురించి, అలాగే 2వ రోలరాజు యొక్క విజయాల గురించి ఈ శాసనం తెలియజేస్తుంది. నెక్స్ట్ దుర్గి శాసనం. ఈ శాసనాన్ని జన్నిగదేవుడు వేయించాడు. ఈ జన్నిగదేవుడు ఎవరు అంటే కాయస్థ రాజ్యానికి సంబంధించినటువంటి వ్యక్తి. అయితే రుద్రమదేవి పట్టాభిషేక సమయంలో హరిహర దేవుడు, మురారి దేవుడు ఈమె పట్టాభిషేకం గురించి అడ్డుకోవడానికి వ్యతిరేకిస్తారనమాట. అయితే ఆ సమయంలో ఈ జన్నిగ దేవుడు రుద్రమదేవికి సహకరిస్తాడు పట్టాభిషేకం అవుతున్న సమయంలో. అయితే ఈ యొక్క శాసనము, దుర్గి శాసనము రుద్రమదేవి యొక్క పట్టాభిషేకం గురించి, గణపతి దేవుడి యొక్క పాశుపత శాఖను ఆదరించినట్టు ఈ దుర్గి శాసనం తెలియజేస్తుంది. నెక్స్ట్ చందుపట్ల శాసనం. ఈ శాసనాన్ని పువ్వుల ముమ్మడి వేయించారు. ఈ చందుపట్ల శాసనం ప్రకారము రుద్రమదేవి కాయస్థ రాజ్యానికి చెందినటువంటి అంబదేవుడి చేతిలో మరణిస్తుంది అని చెప్పేసి రుద్రమదేవి యొక్క హత్య గురించి ఈ చందుపట్ల శాసనం తెలియజేస్తుంది. నెక్స్ట్ చేబ్రోలు శాసనం. ఈ శాసనాన్ని రేచర్ల రుద్రుడు వేయించారు. ఈ చేబ్రోలు శాసనం ప్రకారం కాకతీయుల కాలం నాటి నాట్యగత్తెలు, వాయిద్యాన్ని వాయించేటువంటి వాళ్ళ గురించి, వాళ్ళకు సంబంధించినటువంటి ప్రస్తావన ఈ చేబ్రోలు శాసనం ప్రకారం తెలియజేస్తుంది. నెక్స్ట్ త్రిపురాంతక శాసనం. ఈ శాసనాన్ని కాయస్థ రాజ్యానికి చెందినటువంటి అంబదేవుడు వేయించారు. నెక్స్ట్ శనిగరం శాసనం. ఈ శాసనాన్ని 1వ ప్రోలరాజు వేయించారు. ఈ శనిగరం శాసనం ఏమని తెలియజేస్తుందంటే 1వ బేతరాజు యుద్ధమల్ల జైన దేవాలయానికి దానం చేసినట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ ద్రాక్షారామ శాసనం. ఈ శాసనాన్ని ఇనాంగాల బ్రహ్మిరెడ్డి వేయించారు. ఈ శాసనం ప్రకారం రుద్రదేవుడు రాజ్యానికి ఏ విధంగా వచ్చాడు అనే విషయం గురించి తెలియజేస్తుంది. అట్లాగే రుద్రదేవుడు వినయభూషణుడు అని ఈ ద్రాక్షారామ శాసనం తెలియజేస్తుంది. నెక్స్ట్ కల్వచేరు శాసనం. ఈ శాసనాన్ని రెడ్డిరానైనటువంటి అనతల్లి వేయించారు. ఈ శాసనం ప్రకారం 2వ ప్రతాపరుద్రుడి కాలంలో కాకతీయ రాజ్యంపై ఢిల్లీ సుల్తానుల దండయాత్రలు అధికమయ్యాయని తెలుస్తుంది. అట్లాగే ఆంధ్రదేశీశ్వరులు అనే బిరుదు కాకతీయులు ధరించారు అని ఈ కల్వచేరు శాసనం ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ కాజీపేట శాసనం. ఈ శాసనాన్ని 2వ బేతరాజు వేయించారనమాట. ఈ శాసనం ప్రకారం
ఒకటవ బేతరాజు మరియు ఒకటవ ప్రోలరాజు యొక్క విజయాల గురించి తెలియజేస్తుంది. అట్లాగే హనుమకొండలో బేతేశ్వర శివాలయాన్ని రెండవ బేతరాజు నిర్మించగా ఆ ఆలయాన్ని రామేశ్వర పండితుడికి దుర్గరాజు దానం చేసినట్టుగా ఈ శాసనం ప్రకారం తెలుస్తుంది. ఒకటవ బేతరాజు యొక్క కుమారుడు ఒకటవ ప్రోలరాజు. ఈ ఒకటవ ప్రోలరాజు కుమారుడే రెండవ బేతరాజు. నెక్స్ట్ విలాస తామ్ర శాసనం. ఈ శాసనాన్ని ముసునూరి ప్రోలయ నాయకుడు వేయించారు. ఈ శాసనం ప్రకారం ముస్లింల ఆకృత్యాలు, దుష్ట పరిపాలనను కన్నులకు కట్టినట్టుగా ఈ యొక్క విలాస తామ్ర శాసనము వర్ణించిందని చెప్తుంది. నెక్స్ట్ సకలవీడు శాసనం. ఈ శాసనాన్ని రెండవ ప్రతాపరుద్రుడు వేయించాడు. ఈ రెండవ ప్రతాపరుద్రుడు ఎవరు అంటే రుద్రమదేవి యొక్క మనుమడు అనమాట. రుద్రమదేవికి ఇద్దరు కుమార్తెలు ఉంటారు. మొదట ఆమె పేరు ముమ్మడమ్మ, రెండో ఆమె పేరు రుయమ్మ. ఈ మొదట ఆమె ముమ్మడమ్మ కుమారుడే ఈ రెండవ ప్రతాపరుద్రుడు. అయితే రుద్రమదేవికి కుమారులు లేని కారణంగా ఈ యొక్క రెండవ ప్రతాపరుద్రుడిని దత్తత తీసుకొని పరిపాలన కొనసాగిస్తారు. అయితే ఈ యొక్క శాసనం ప్రకారం ఏంటంటే పాండ్యులపై ఈ రెండవ ప్రతాపరుద్రుడు జయించినటువంటి విజయాలకు గుర్తుగా ఈ యొక్క సకలవీడు శాసనాన్ని వేయిస్తారు. నెక్స్ట్ కొలనుపల్లి శాసనం. ఈ శాసనాన్ని కూడా రెండవ ప్రతాపరుద్రుడు వేయిస్తాడు. ఈ శాసనం ప్రకారం చెన్నకేశవ స్వామి, నరసింహస్వామి ఆలయానికి దానం చేసినట్టుగా ఈ కొలనుపల్లి శాసనం తెలియజేస్తుంది. ఈ శాసనాలు చాలా ఇంపార్టెంట్ అండి. ఈ శాసనాల గురించి 1 నుంచి 3 క్వశ్చన్లు దాదాపుగా ఎగ్జామ్లో అడిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏ శాసనాన్ని ఎవరు వేయించారు, ఏ శాసనం ఏ అంశం గురించి తెలియజేస్తుంది అనేది మీరు 1కి 3 సార్లు చదివి గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా చాలామందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. అట్లాగే స్టడీ ఫ్యామిలీ అనే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా మన వీడియోలో అప్లోడ్ చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.